వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై నేను మీ సాయిస్తా రంగశెట్టి. ముందుగా ఈ రోజు హెడ్లైన్స్ కు స్వాగతం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో ఇంటర్ కాలేజియేట్ షటిల్ బ్యాడ్మింటన్. నంద్యాల ప్రభుత్వ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ యూనిట్ కు శంకుస్థాపన చేసిన మంత్రి ఎన్ఎండి ఫారూక్. ఏపీలో ఉగ్రవాదుల సానుభూతి పనులు అరెస్ట్. అనంతపురం జిల్లాలో తప్పిన పెను ప్రమాదం. టైర్ పేలి ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు. గోకవరంలో భారీ స్థాయిలో బీజేపీ ఆత్మీయ సమావేశం. అయోధ్యలో దీపోత్సవానికి సర్వం సిద్ధం. సరియు నది తీరంలో ఏర్పాటు చేస్తున్న లక్షలాది దీపాలు. వివాహ బంధంతో ఒక్కటైన ఆంధ్ర అబ్బాయి, జర్మనీ అమ్మాయి. మా కొద్ది ఈ మద్యం దుకాణాలు మీరే తీసుకోండి. మార్జిన్ 20% అమలు చేయాలంటూ ఎక్సైజ్ డీలర్లు నినాదాలు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత. ఇక డీటెయిల్స్ చూస్తే శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు శుక్రవారం నాడు రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ 2025-26 షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ మెన్స్ అండ్ ఉమెన్స్ కి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ జి రామకృష్ణారెడ్డి, కాలేజ్ స్టాఫ్ మరియు క్రీడాకారులు పాల్గొన్నారు. రాయలసీమ యూనివర్సిటీ ఇంటర్ షటిల్ టోర్నమెంట్స్ని ఇక్కడ నిర్వహించడానికి అనుమతి ఇచ్చినందుకు శివకిషోర్ గారికి, అలాగే వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రార్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం షటిల్ టోర్నమెంట్స్ ఇక్కడే జరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు నిజంగా వారికి ధన్యవాదాలు. అదేవిధంగా మంచి పర్ఫార్మెన్స్ చూపించి షటిల్ టోర్నమెంట్లో కాలేజీకి మరియు యూనివర్సిటీకి కూడా మంచి గుర్తింపు తీసుకురావడం జరిగింది గతంలో. ఇప్పుడు కూడా అదే స్థాయిలో విద్యార్థులు ఆడి వాళ్ళు మంచి గుర్తింపుని యూనివర్సిటీకి తీసుకొస్తారని చెప్పేసి ఆశిస్తున్నా. పిల్లలు తర్వాత లాస్ట్ టైం ఎవరైతే ఆల్ ఇండియా లెవెల్కి వెళ్ళి గేమ్స్ ఆడారో వాళ్ళకి రైల్వేస్లో కూడా 2 పిల్లలకి రీసెంట్గా జాబ్ రావటం జరిగింది. సో ఈ టోర్నమెంట్స్లో పాల్గొని మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి స్టూడెంట్స్కి గేమ్లో ప్రతిభని చూపించడం వల్ల రికగ్నిషనే కాదు, మంచి ఉద్యోగాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి విషయాన్ని గమనించాలని కోరుతున్నాను. నంద్యాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ప్రభుత్వ సంకల్పంలో భాగంగా నంద్యాల పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేయనున్న క్రిటికల్ కేర్ యూనిట్ కు ఈ రోజు రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ఘనంగా శంకుస్థాపన చేశారు. పర్వాలేదు, ఇదే పర్వాలేదు. ఈరోజు క్రిటికల్ కేర్ సెంటర్ శంకుస్థాపన చేశాము. దీని ఎస్టిమేట్ కాస్ట్ వచ్చి 23,72,000, అంటే దాదాపు 23 కోట్ల రూపాయలు. సో ఈరోజు ఎక్విప్మెంట్ సహా అంతా కలిపి చెప్తున్నా. కన్స్ట్రక్షన్ కాకుండా ఎక్విప్మెంట్స్ కూడా ఉండదు దీంట్లో. ఆ ఎక్విప్మెంట్స్ సహా దాదాపుగా చేయడం జరిగింది. నేను ఎందుకు చెప్పకూడదు, మన ఊరిది అని చెప్పి. స్టాటిస్టిక్స్లో ఎక్కువగా సిజరింగ్ జరుగుతూ ఉంది, దాన్ని అవాయిడ్ చేయాలా. భగవంతుడిగా న్యాచురల్గా డెవలప్ కావాలా. అవయాలు కోసి పిల్లలు బయటకు చేయకూడదు, చాలా దుర్మార్గమైంది అది. దానివల్ల ఇతర వ్యాధులు వస్తున్నాయని చెప్పి దాన్ని ప్రోత్సహించకండి అని చెప్తున్నారు. అది ఎక్కువగా మన హాస్పిటల్స్ కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్, మేము ఎవరైనా వస్తే చెప్తాం గవర్నమెంట్ హాస్పిటల్ పండి మంచి సౌకర్యాలు ఉన్నాయి, మీకు అన్ని లభిస్తాయని చెప్పి. కానీ అందరూ కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కే పోతా ఉన్నారు. అక్కడ పిల్లలకి ఈ రకంగా మరి మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. మీడియా కూడా ఒక స్వాతంత్రం ఉంది, మీ ద్వారానే మాకు ఏదైనా తెలుస్తాయి, మీరు తెలియజేయాలా. అదే పనిగా రేట్ చేసి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఎక్కడ జరుగుతున్నాయి ఆపరేషన్ జరగకుండా కొన్ని హాస్పిటల్స్ బాగానే ఉన్నాయి నాకు తెలిసినందుకు. కాబట్టి ఈ సిజరింగ్ని అవాయిడ్ చేయాలమ్మా. దానివల్ల చాలా భవిష్యత్తులో మీరే చెప్పిన విషయాలేవి ఆరోగ్యం చాలా అనర్థాలు వస్తాయి ఆడబిడ్డలకు అని చెప్పి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన అందరూ గవర్నమెంట్ హాస్పిటల్ బాగా సేవ చేసిన బాధ్యత మన అందరి మీద ఉంది. మనకి ఎన్నో ఏపీలో ఉగ్రవాదుల సానుభూతి పనులు అరెస్ట్. దుండగుల నుంచి సింగిల్ బ్యారెల్ రైఫిల్, 10 బుల్లెట్లు స్వాధీనం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జద్ హుసేన్, మహారాష్ట్రకు చెందిన తౌఫిక్ అలాం షేక్ అరెస్ట్. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో నిందితులకు సంబంధాలు ఉన్నట్లు గుర్తింపు. ఇటీవల ధర్మవరంలో పట్టుబడ్డ నూర్ మహమ్మద్ ఇచ్చిన సమాచారం ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు. మీడియాకు వివరాలు వెల్లడించిన శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్.
సింగిల్ బ్యారెల్ సింగిల్ బ్యారెల్ బుల్లెట్స్ సో మనం 16/8/2025 అంటే August 16th మనం బేస్డ్ ఆన్ ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ పోలీస్ ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ మేరకు మనకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఆ ఆపరేషన్లో కొట్వాల్ నూర్ అహ్మద్ అని చెప్పేసి ఒక అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. దేన్ని బేస్ చేసుకుని అరెస్ట్ చేశామంటే జైసీ మొహమ్మద్ అనే ఇంపార్టెంట్ పాకిస్తాన్ ISI గ్రూప్తో పాటు వాళ్ళు టచ్లో ఉన్న బేస్డ్ ఆన్ ఎవిడెన్స్ మేరకు ఆ వ్యక్తిని 16/8/2025 మనం అరెస్ట్ చేసి 170/25 అనే కేసుని మనం ధర్మవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ చేయడం జరిగింది. బేస్డ్ ఆన్ ద ఇన్వెస్టిగేషన్. అనంతపురం జిల్లాలో తప్పిన పెను ప్రమాదం. టైర్ పేలి ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు. అప్రమత్తమైన ప్రయాణికులను కిందకు దింపేసిన డ్రైవర్. ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన ట్రావెల్స్ బస్సులోని 29 మంది ప్రయాణికులు సేఫ్. బెంగళూరు నుంచి రాయచూరు వెళ్తున్న బస్సు గార్లదిండ మండలం తలగాసిపల్లె క్రాస్ సమీపంలో ఘటన. సార్ నమస్కారం సార్. హైవే 1 సార్, వెంకటేష్ సార్. సార్ నేను ఆడే మన సిఏ గారు టోల్గేట్ గారు ఉంటామంటే ప్రోగ్రామ్ అక్కడ ఉంటుంది. మన గాలిదిన్నోళ్ళు RS2 వచ్చేసి ఇక్కడ ఉన్నాయి సార్. ఇక్కడ పెట్టుకోమండి, ఇక్కడ సగాల దగ్గరలో ఉండ్రి. ఫోన్ చేసి ఇండిమేషన్ ఇట్లా బస్సు కాలుతుందంటే ఇమీడియట్లీ తొందరగా వచ్చినాము. వాళ్ళు వచ్చినారు సార్. ఇక్కడ మన గాలిన వైఎస్ఆర్ బొమ్మ ఉంది కదా సార్, ఈడ సర్కిల్లోనే సార్ అది బస్సు కాలిపోయింది మొత్తం అంతా. గోకవరంలో భారీ స్థాయిలో బీజేపీ ఆత్మీయ సమావేశం. గోకవరంలో CMG లేఅవుట్ ప్రాంగణంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో 3 నియోజకవర్గాల నుంచి సుమారుగా 1000 మంది బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మా సోదరులు కార్యక్రమాన్ని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. శివ సభాధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారు, వారితో పాటు మాకు కొండవలేసి బీజేపీలో ఆహ్వానించినటువంటి రాజమండ్రి ఎంపీ గారు పురంధేశ్వరి గారికి, అలాగే ఇప్పుడున్నటువంటి వర్షాల ప్రసాద్ దళిత నాయకుడిని, నేను కంబాల శ్రీనివాసరావు గారితో పాటు బీజేపీ పార్టీలో కొండవేయించుకున్నాను. పురంధేశ్వరి మేడం గారు నేను వైఎస్ఆర్ పార్టీలో స్టేట్ డైరెక్టర్ చేశాను. అలాగే క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కూడా చేశాను. ఇవన్నీ ఇడిచిపెట్టుకుని కంబాల శ్రీనివాసరావు గారు చేసుకున్నటువంటి సేవా తత్పర భావాలకి ముగ్గున్నాయి. ఆయా పదవులకి ఆయా పార్టీకి రాజీనామా చేసి నాతో పాటు వందలాది మందిగా దళిత కుటుంబాలని బీజేపీ పార్టీలో ఆయనతో పాటు వెంటనే తీసుకురావడం జరిగింది. భారత్ మాతాకు జై, జై శ్రీరామ్. నేను మీ కంబాల శ్రీనివాసరావు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ సుపరిచితమే. 2022లో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించి 3 నియోజకవర్గాల్లో జగ్గంపేట, రాజానగరం, అల్లూరు సీతారామరాజు ఈ నియోజకవర్గాల్లో చాలా విశిష్టమైన సేవలు చేయడం మొదలుపెట్టాను. అది చూసిన మన రాష్ట్రానికి సంబంధించిన ఉపాధ్యక్షుడైనటువంటి సూర్యనారాయణరాజు గారు కాకినాడ నుంచి వచ్చి, శ్రీనివాసరావు గారు మీరు చాలా బాగా చేసి పెడుతున్నారు, సమాజం యొక్క సేవను బాగా చేస్తున్నారు, మానవత్వం పేరుతో చేస్తున్నారు. నేను చాలా చోట్ల కూడా మీరు నరేంద్ర మోడీ గారు అంటే మీకు చాలా ఇష్టం అని చెప్పారు. నరేంద్ర మోడీ గారి యొక్క స్ఫూర్తితో మీరు ఈ సేవలని చేస్తున్నానని చెప్పారు. అటువంటప్పుడు మీరు రాజకీయాల్లోకి రావాల్సిందని చెప్పి అప్పటి ఉపాధ్యక్షుడు అయినటువంటి సూర్యనారాయణరాజు గారు ప్రత్యేకించి నన్ను అభినందించి ఆహ్వానించారు పార్టీలోకి. అయోధ్యలో దీపోత్సవానికి సర్వం సిద్ధం. శ్రీరామచంద్రుడి సన్నిధిలో కాంతులు విరచిమనున్న దీపకాంతులు.
అక్టోబర్ 19న జరగనున్న దీపోత్సవం సందర్భంగా సరయూ నది తీరంలో ఏర్పాటు చేస్తున్న లక్షలాది దీపాలు. వివాహ బంధంతో ఒకటైన ఆంధ్ర అబ్బాయి జర్మనీ అమ్మాయి. ఆంధ్ర అబ్బాయి జర్మనీ అమ్మాయి వివాహ బంధంతో ఒకటయ్యారు. నెల్లూరుకు చెందిన గిరీష్ కొన్నేళ్లుగా జర్మనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ నర్సుగా పనిచేస్తున్న కదలినాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. 3 ఏళ్లుగా ప్రేమలో వీరు ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి హిందూ సంప్రదాయం ప్రకారం శుక్రవారం పెళ్లి చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని ఓ కళ్యాణ మండపంలో వీరి వివాహం వైభవంగా జరిగింది. మా కొద్ది దుకాణాలు మీరే తీసుకోండి. అనకాపల్లి జిల్లా ఎక్సైజ్ ఆఫీస్ వద్ద మద్యం దుకాణాల యజమానులు నిరసన. మద్యం దుకాణాల తాళాలు జిల్లా ఎక్సైజ్ అధికారికి అప్పగించిన యజమానులు. మార్జిన్ 20% అమలు చేయాలంటూ ఎక్సైజ్ డీలర్ల నినాదాలు. కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి వాహనాన్ని అడ్డుకున్న టీడీపీ వర్గీయులు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి వెళ్తుండగా వాహనంపై దాడికి పాల్పడిన టీడీపీ నాయకులు. మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి మరది వైసీపీ ఎంపీపీ వెంకటరామరెడ్డి వాహనం ధ్వంసం. కృష్ణగిరి మండలంలో కోయిలకొండ చూసుకొని చిట్యాల గ్రామానికి వెళ్తుంటే మధ్యలో టీడీపీ నాయకులు ఊర్లలోకి రాకూడదని చెప్పేసి కర్రలతో ఈరోజు దాడి చేయడం, ఒక మహిళా శాసనసభ్యురాలు ఒక మహిళను చూడకుండా కూడా కర్రలతో అడ్డుకొని ఈరోజు మా మధ్య ఏపీపీ గారి బండిని కూడా ధ్వంసం చేసిన పరిస్థితులు. ఈరోజు కేఈ వాళ్ళ బంధువులంట కనీసం ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే శ్యాంబాబు గారికి సొంతము తమ్ముళ్ళు అన్నగారు అవుతారంట. కనీసం వాళ్ళతో జత కలిపి ఆ గ్రామస్తులు కూడా ఈ రోజు ఆ విధంగా రౌడీజానికి పాల్పన్నారు. గత చరిత్రలో ఎక్కడా కూడా లేదు ఇటువంటి చరిత్ర. ఈ రోజు మేము మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రోజు మేము కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమానికి ఈ రోజు వస్తుంటే రాకూడదని చెప్పేసి ఈ విధంగా చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటివి జరగలేదు. ఒక మాజీ మహిళా శాసనసభ్యురాల పైన ఇలా దాడులు చేస్తుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని మేము అడుగుతున్నాం. ఈ రోజు ఇవన్నీ కూడా ఎంత ఈ కూటమి ప్రభుత్వంలో ఏ విధంగా దిగజారినారు, ఏ విధంగా వీళ్ళ చరిత్ర ఉంది ఒకసారి చూసుకోవాలి. ఈ రోజు ఈ విధంగా చేస్తే రేపొద్దున కనీసం మీ బంధువులే మీ చుట్టాలే కనీసం కేఎన్ పేరు పెట్టుకొని ఈ విధంగా జీపులు పాల్గొట్టడము, ఒక మహిళ శాసనసభ్యురాలు అనుకోకుండా మాజీ శాసనసభ్యురాలు అనుకోకుండా నా జీప్ పైన కూడా కర్రలు విసిరేయడము, దిగు చూస్తామని చెప్పి అసభ్యరకంగా మాట్లాడిన పరిస్థితిలో ఈ రోజు ఈ కృష్ణగిరి మండలం చిట్యాల గ్రామంలో గతంలో ఎప్పుడు లేదు. ఈ రోజు చూస్తున్నాం. ఇలాంటివి ఉంటే కనీసం మహిళలు బయటకు రావాలనే కూడా ఈ కుటుంబ ప్రభుత్వంలో చాలా భయపడే పరిస్థితులు కనపడుతున్నాయి. ఈ రోజు చాలా దారుణమైన సమస్య. కానీ ఇలాంటి దుర్మార్గులకు దయచేసి చెప్తున్నాను, పోలీస్ అధికారులకు కూడా వీళ్ళపైన చాలా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పోలీస్ అధికారులకు కూడా నేను తెలియజేస్తున్నాను. చూసారు కదా, ఇది ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునాయి.